అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈ రోజు మా బాబు అన్నప్రాసన. సో అన్నప్రాసన వచ్చేసి సాయిబాబా టెంపుల్ చింతపల్లిలో అయితే చేద్దామని అనుకున్నాము. సో ఆల్రెడీ వచ్చేసాము కూడా. లేట్ అయిపోయింది, స్టార్టింగ్ లోనే బ్లాగ్ తీద్దామని అనుకున్నాను స్టార్ట్ అయ్యేటప్పుడే. బట్ టైం లేకుండే, హడావిడి అయిపోయింది. సో అందుకని ఇప్పుడైతే చేస్తున్నాము. సో అన్నప్రాసన వచ్చేసి సాయిబాబా టెంపుల్ చింతపల్లిలో చేస్తున్నాము. ఇది మాకు చాలా దగ్గర, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో మీరు ఎలా జరుగుతుంది, మావాడు ఏం పట్టుకున్నాడు, ఇలా ఎలా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మీరైతే చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ది. ముందైతే మనం సాయిబాబా టెంపుల్ని ఒకసారి చూసేద్దాము. ఈ సాయిబాబా టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు, ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆగి దర్శనం చేసుకుంటారు అనమాట. అంత పెద్దగా, అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ సాయిబాబా టెంపుల్. మీరు కూడా ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇదనమాట, ఈ ప్లేస్. ఇక్కడ సాయిబాబా ఉన్నారు కదా, కూర్చొని ఉన్న సాయిబాబా మాట్లాడతాడనమాట. అదెంత న్యాచురల్‌గా ఉంటుందంటే, నిజంగా సాయిబాబా మాట్లాడుతున్నారా అని జెప్పేసి అనిపిస్తదనమాట. అంత న్యాచురల్‌గా ఉంటుంది. ఈ బొమ్మలు గూడా, ఐ మీన్ ఈ స్టాచ్యూస్ కూడా రియల్‌గా అసలుకి నిజమైన మనిషిలాగానే అనిపిస్తారనమాట. అంత న్యాచురల్‌గా దీన్ని చేశారు. ఇక్కడ పడుకునే సాయిబాబా గూడా మీకు కనిపిస్తే ఎంత న్యాచురల్‌గా ఉంటుందంటే, నిజంగా చూస్తే కన్నుల పండగ అనిపిస్తుందనమాట. అంత బావుంటుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడంతా గూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ టెంపుల్‌కెళ్ళిపోతున్నాము. అది పైనుంటుంది. ఫస్ట్ అదే చూస్తారు. తర్వాతనే కిందికొస్తే ఇది కనిపిస్తుందనమాట. సో, ఇది సాయిబాబా టెంపుల్ అనమాట. యాక్చువల్‌గా మనం పైకొచ్చేసాం ఇప్పుడు. చూసారా ఎంత ప్రశాంతంగా, ఎంత బావుందో. అక్కడ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. యాక్చువల్‌గా అక్కడ భజన జరుగుతుందనమాట. అందుకని చెప్పేసి నేను అలా లైట్‌గా తీశాను. చాలా బావుంటుంది. ఇక్కడ ప్రతి అకేషన్‌ని కూడా చాలా బాగా చేస్తారనమాట. సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇక్కడ డొనేషన్స్ కూడా ఎవరు అడగరనమాట. మనకు నచ్చి మనం ఇస్తాము. అలా ఉంటుంది. అండ్ ఇక్కడ కోరిన కోరికలు కూడా అన్నీ తీరుతాయని అంటారనమాట. చాలా బావుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు విజిట్ చేయండి. బాబా కూడా చాలా బావుంటాడు. ప్రతి ఒక్కరిని కూడా అక్కడ సాయిబాబా పాదాలని టచ్ చేయడానికి పంపిస్తారనమాట. అసలు ముట్టుకోనివ్వరు, అలా ఉండదు. మాకు 10:00 కల్లా టికెట్ ఇచ్చారనమాట. అన్నప్రాసన టికెట్. ఇక్కడ ఏమేమి పెడతారో అది తెలుసు గదా! స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే గౌరీ పూజ చేసేసాము. దాని తర్వాత ఇవన్నీ గూడా పెట్టేసామనమాట. బుక్, భగవద్గీత, డబ్బులు, గోల్డ్, పెన్ అవన్నీ గూడా పెట్టామనమాట. మా వోడైతే పెట్టిందే ఆలస్యం, వాడెళ్ళిపోతున్నాడనమాట. మామూలుగా ఎవ్వరు ఎళ్ళరు గదా! మనమే పుష్ చేస్తాం గదా! అయినా గూడా వీడు కొంచెం డిఫరెంట్ కాబట్టి వీడు అలా వెయ్యంగానే అలా ఎళ్ళిపోయాడనమాట. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అయిపోయింది. ఒక 1 మినిట్‌లో వాడందులోకెళ్ళిపోయి టచ్ చేయడం అవన్నీ జరిగిపోయాయనమాట. అందరూ గూడా ఆశ్చర్యపోతున్నారు. అరే! వీడెళ్ళిపోయాడు అప్పుడే అని జెప్పేసి. సో, అంత ఫాస్ట్‌గా ఉన్నాడు మా వాడు. చూసారా ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాడో. అందరూ చూసి షాకయ్యారు. వాడేంటి పాకుతున్నాడని. ఇట్ ఈస్ ఆల్ బికాజ్ మేము ముందుగానే ప్రాక్టీస్ చేయించాము వాడికి. అందుకని జెప్పేసి వాడికి పాకడం గూడా త్వరగా వచ్చేసిందనమాట. మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయించారనుకోండి, మీకు కూడా మీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద ప్రాక్టీస్ అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ఆఫ్‌కోర్స్. అండ్ చూసారు కదా ఎంత సరదాగా అయిపోయిందనమాట. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మినిట్స్‌లో అయిపోయింది. వాడు చూసారా ఎంత సంతోషంగా ఉన్నాడో. యాక్చువల్‌గా వాళ్ళ తాత అప్పుడే వాడికి పరమాన్నం తినిపించాడనమాట. సో, ఆ బౌల్ అక్కడ పెట్టంగానే అదే కదా నేను తినింది అని దాని మీద ఫోకస్ ఎళ్ళిపోయి అక్కడికే ఎళ్ళిపోతున్నాడనమాట. చూడండి వాడెంత యాక్టివ్‌గా అలా ఎళ్ళిపోతున్నాడో.
చూసారు కదా! మా వాడు ఫస్ట్ పరమాన్నం పట్టుకున్నాడు. తర్వాత భగవద్గీత అండ్ ఫైనల్లీ గోల్డ్ అయితే పట్టుకున్నాడు. అందరూ అన్నం పట్టుకున్నాడని నవ్వుతుంటే పూజారి చెప్తున్నాడనమాట. అందరూ అన్నం కోసమే గదా ఇంత కష్టపడేది. వాడు అదే పట్టుకున్నాడు అని జెప్పేసి అంటున్నాడనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ అన్నప్రాసన చేసుకున్న ఏదైనా డొనేషన్ ఇచ్చినా అట్లా మనకి దేవుడి పటం అలా ఇచ్చి హానర్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఎవరైనా అన్నప్రాసన చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తున్నాను. ఇది టికెట్ వచ్చేసి 1116 అండ్ ఇక్కడ ఐటెమ్స్ అన్నీ కూడా 350 అనమాట. సో, మనమేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక సిల్వర్ బౌల్, స్పూన్ అండ్ గ్లాస్ తీసుకొచ్చుకుంటే సరిపోతుందనమాట. అరౌండ్ 1500కి మనకిక్కడ అన్నప్రాసన చేసేస్తారు. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.